మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభ సందర్భంగా చీరాలలో రోటరీ కమిటీ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి విజయవంతం చేస్తున్నారు. వారందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం. అలానే ఈ రోజున మన చీరాల రావాల్సింది. విజయవాడలో వరదలు వచ్చిన కారణంగా సీఎం గారు అక్కడ కొన్ని కార్యక్రమాలు అప్పచెప్పారు కాబట్టి ఎమ్మెల్యే గారు రాలేకపోయారు. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఈ కార్యక్రమాన్ని రక్తదాన శిబిరం ప్రజలు పనికొచ్చే కార్యక్రమం కాబట్టి ఎలాంటి ఇది లేకుండా చేయమని చెప్పారు. అలానే ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, అలానే జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు అందరూ వచ్చేసి బ్లడ్ ఇస్తున్నారు. అలానే మా జనసేన పార్టీ కార్యకర్త అందరూ కూడా ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చారు. వారికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలానే ఈ కార్యక్రమం అయిన తర్వాత గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో రోగులకి గొళ్ళు పాలు ఇవ్వడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు మా బావ నాగేశ్వరరావు గారి కూడా పుట్టినరోజు. అందువల్ల ఇక్కడ కేక్ కటింగ్ చేస్తున్నాం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ చీరాల రోటరీ క్లబ్లో జనసేన చీరాల నియోజకవర్గ సభ్యులు, నాయకులు అందరూ కలిసి కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదాన శిబిరము, కేక్ కటింగ్కి ముఖ్య అతిథిగా, అలాగే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఓటు చీలకూడదు, ఈ రాక్షస పాలన పోవాలి, ఈ రాక్షస పాలన అంతం చేయాలి అనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమిలో చేరి చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీని, తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించి వాళ్ళ 164 సీట్లు సంపాదించి బంగారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి టీముగా ఏర్పడి ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో ముందు స్థానంలో నిలబెడటానికి గతంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేసి అమరావతిని, పోలవరంని, ఈ ఐటీ కంపెనీలని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి ఈ మొత్తం ఈ 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్తానికి ప్రతి ఒక్క కార్యకర్తని, జనసేన సైనికుల్ని, వీర మహిళలకి ముందు నిలబెట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు కూడా అన్ని కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వండి, మనకి అన్ని నామినేటెడ్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందుకని తప్పనిసరిగా మీరు ముందుండి అన్ని కార్యక్రమాల్లో, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండి నడిపించవలసిందిగా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలతో మామిడాల శ్రీనివాసరావు అధ్యక్షంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయమనేది అభిమాన సహనం అందరం రక్తదానం చేశాము. ఇంట్లో జన సైనికులు. నా పేరు గూడూరు శివరాంప్రసాద్ అండి. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శిని. ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ఆ సందర్భంగా మరి ఇక్కడ మేమంతా మామిడాల శ్రీనివాసరావు గారు, మేము, కిషోర్ గారు, మార్కండేయులు గారు, మా నాయకుల ఆధ్వర్యంలో మరి ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ రక్తదాన శిబిరంలో చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొని రక్తదానం చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండి మరి రాష్ట్రాన్ని చక్కగా పరిపాలిస్తూ ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మన చీరాల జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో, మన మామిడాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్లో మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరగడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో చాలామంది మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 15 మంది నుంచి 20 మంది వరకు వాళ్ళు బ్లడ్ డొనేట్ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు మన చీరాల ప్రాంతంలో జరగడం అనేది ఇది మంచి శుభ పరిమాణం. బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల అనేక మందికి మనము బ్లడ్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి పేషెంట్స్కి మనం బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళం అవుతాము. రక్తదానమే ప్రాణదానం అంటారు కదా. ఇప్పుడు మన ఏరియా హాస్పిటల్ పరిధిలో చాలా మందికి రక్తం అవసరం అవుతూ ఉంది. కనుక ఇటువంటి కార్యక్రమాల ద్వారా అనేక మంది రక్తం ఇవ్వడానికి
ప్రోత్సహించబడితే మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్స్లో బ్లడ్కి లోటు లేకుండా అందరికీ కూడా సఫిషియెంట్గా దొరికేటువంటి అవకాశం ఉంది. కనుక ఇటువంటి కార్యక్రమాలని మరింత ఎక్కువగా ఈ చీరాల ప్రజలు పాల్గొనాలని ఆశిస్తూ మరొకసారి మన కొణిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.